శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అష్టమం, భాగ్యం, దశమంలో గురుగ్రహ సంచారం, చతుర్థం, తృతీయంలో రాహుగ్రహ సంచారం, పంచమంలో శనీశ్వరుడి సంచారం, దశమం, భాగ్యంలో కేతుగ్రహ సంచారం గలదు. ఈ రాశివారు అంగారక పాశుపత హోమం జరిపించడం మంచిది. ఈ రాశివారు స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలరు. పరోక్షంగా ఆర్థిక అభివృద్ధికి కారణమవుతుంది. గృహ నిర్మాణ అంశాలు నిదానంగా నెరవేరుతాయి. చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ వృత్తిలో ఉన్నవారికి బాగుంటుంది. పంటలు, తోటలు అనుకూలంగా ఉంటాయి. పెట్టిన పెట్టుబడులకు తగిన ఆదాయాన్ని పొందగలుగుతారు. పంచమస్థాన శనిగ్రహం వల్ల క్రమశిక్షణ, పట్టుదలతో కార్యసాధకులకు తీర్చిదిద్దుతారు. సృజనాత్మక ఆలోచనలు, సహనం, పట్టుదల, విజయం, సౌఖ్య సంపన్న జీవనాన్ని పొందుతారు. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రయాణాలు లేదా దూర ప్రాంత బదిలీలు ఉంటాయి. అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి. రాజకీయ నాయకులకు ప్రజలలో విశ్వాసం పొందగలరు. ఏదో ఒక పదవిని పొందగలరు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆశించినంత లాభాలను పొందలేరు. కొంతమందికి వారి వ్యాపారాలు మూతబడును. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలమైన కాలం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలమైన కాలం. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9, 5, 8 తేదీల సంఖ్యగా సోమ, గురు, మంగళవారములు కలిసిన మరింత ప్రయోజనకరం. పూర్తి వివరాల కొరకు మరియు వ్యక్తిగత జాతకం కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. స్వస్తి.